గుడ్ సార్. సార్ యాస్ ఎ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ మీకు తెలుసు ఇప్పుడు ఎలాంటి పీరియడ్ నడుస్తుంది అనేది. రీసెంట్‌గా మనకి ఎంసెట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుందేమో. సో, ఇంకా కౌన్సెలింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. పేరెంట్స్, స్టూడెంట్స్ ఇద్దరు కూడా ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నారు. డెసిషన్ ఎలా తీసుకోవాలి అని అనేది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఎక్కువ టైం రావడం ఒక విధంగా చెప్పాలంటే కరెక్ట్‌గా యూటిలైజ్ చేసుకునే పేరెంట్‌కి మంచి అవకాశమే. ఎందుకంటే ఒక రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఇంత టైంలో ఏ కాలేజ్ ఎలా ఉంటుంది, ఏ కాలేజ్‌కి ఎలాంటి అక్రిడేషన్స్ ఉన్నాయి, ఏ కాలేజ్‌కి మంచి ర్యాంకింగ్స్ ఉన్నాయి, ఏ కాలేజ్ ఎక్కడ ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, పూర్తిగా తెలుసుకొని తను ఒక డెసిషన్ తీసుకోవచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే బ్లైండ్‌గా థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ గూగుల్‌లో గానీ, లేకపోతే వికీపీడియాలో గానీ ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. నేను చెప్పే సలహా ఏంటంటే మీరు విజిట్ చేయండి క్యాంపస్‌ని. మీ అబ్బాయి బ్లైండ్‌గా ఒక బ్రాంచ్ అనుకుంటున్నప్పుడు ఆ బ్రాంచ్ తీసుకుంటే ఈ 4 ఇయర్స్‌లో ఏం చదవాలి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎలా పెట్టుకోవాలంటే లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ గోల్ అంటే 4 ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుంది మార్కెట్. ఒక 5 ఇయర్స్ కింద జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత డెవలప్ అవుతుందని ఎవరికి తెలియదు. ఈ రోజు ఏఐ వచ్చింది. ఆల్రెడీ ఏఐని మించిన జనరేటివ్ ఏఐ కూడా వచ్చింది. అంటే 4 ఇయర్స్ తర్వాత టెక్నాలజీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అంటే ఒక కోర్స్ని చూస్ చేసుకునే ముందు, ఒక కాలేజ్ని చూస్ చేసుకునే ముందు 4 ఇయర్స్ తర్వాత మన కెరియర్కి గ్రో అవ్వడానికి ఎలా ఉపయోగపడుతుంది చూసుకొని ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటి, మంచి మార్కులు ఉన్న వాళ్ళు, మంచి ర్యాంకులు ఉన్న వాళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ నేను చెప్పేది వీళ్ళ కోసం ఏంటంటే ఒక మంచి స్టూడెంట్ ఒక మంచి కాలేజ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మంచి ప్లేస్ అవుతాడు, మంచి కంపెనీలో శాలరీస్ వస్తాయి, ఎవ్రీథింగ్ బాగుంటుంది. కానీ మంచి మార్కులు ర్యాంకులు ఉన్న వ్యక్తి ఎలాంటి అవేర్నెస్ లేక, తన ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయక, ఎవరిని కన్సల్ట్ అవ్వక బ్లైండ్గా వెళ్ళేసి ఒక కాలేజ్లో జాయిన్ అయిపోతాడు. జాయిన్ అయిన కొద్ది రోజులకు తనకు తెలుస్తుంది, ఓకే నా ర్యాంక్కి ఇంకా బెటర్ కాలేజ్లో వచ్చే అవకాశం ఉండే. అప్పుడు రియలైజ్ అవుతాడు. ఆ తర్వాత తను చేసేది ఏం లేదు, ఎందుకంటే కౌన్సిలింగ్ అయిపోతుంది, సీట్ అలాట్మెంట్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోతుంది. అంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందే ఇంకా దాదాపు 15-20 రోజులు టైం ఉంది కౌన్సిలింగ్కి. ఈ సమయంలో మీరు ప్రత్యక్షంగా మీకు సంబంధించిన దగ్గరలో ఉన్న కాలేజ్ని విజిట్ చేసి ఆ తర్వాత మీ అబ్బాయి ఏదైతే కోర్స్ చూస్ చేసుకుంటున్నాడో ఆ కోర్స్ చూస్ చేసుకునే ముందు 4 ఇయర్స్లో ఎలాంటి సబ్జెక్ట్స్ చదవాలి, ఒక స్టూడెంట్కి ఇంట్రెస్ట్ అనేది ఎలా రావాలి, మార్కెట్లో ఏఐఎంఎల్ చేస్తే మంచి జాబ్స్ వస్తాయి, డేటా సైన్స్ చేస్తే మంచి జాబ్స్ వస్తాయి, సైబర్ సెక్యూరిటీ చేస్తే మంచి జాబ్స్ వస్తాయి, రావు అని ఎవరు అనట్లేరు. కానీ అసలుకి ఆ బ్రాండ్ చూస్ చేసుకునే ముందు మీ ఇంట్రెస్ట్ ఏంటి,